హలో అండి. ఈ వీడియోలో మీకు నేను డిజైనర్ స్లీవ్స్ గురించి వివరించబోతున్నాను. చూడండి, నేను స్లీవ్స్‌ని ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒక్కసారి మీకు కొలతలు చూపిస్తాను చూడండి. 11 ఇంచెస్ హ్యాండ్ లెంత్ పెట్టుకున్నానండి. ఇటు ఆర్మ్ రౌండ్ కోసం 3 ఇంచెస్ తీసేసి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. చూడండి, ఈ డిజైనర్ స్లీవ్స్‌ని ఎలా కట్ చేస్తానో వీడియోలో గమనించండి. క్లోజెస్ ఉన్న వైపు చూడండి నేను కట్ చేస్తున్నాను. ఇది షోల్డర్ నుండి మన హ్యాండ్ పైన వైపుకి వస్తుంది కదా, అటు కట్ చేసుకుంటున్నాను చూడండి వీడియోలో. ఇలా కట్ చేసుకొని ఈ మిడిల్లో నేను కుచ్చిళ్ళు పెట్టుకుంటూ మన శారీలోని క్లాత్ని తీసుకొని స్టిచ్ చేస్తాను, ప్రిల్స్ పెట్టుకుంటూ. చూడండి, వీడియోలో గమనిస్తేనే మీకు అర్థమవుతుందండి. రెండు హ్యాండ్స్ని ఇలా చూడండి, వీడియోలో గమనించండి. ఇలా ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకొని శారీలో పీస్ని చూడండి ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. 22 ఇంచెస్ తీసుకున్నానండి. 11 ఇంచెస్ హ్యాండ్ లెంత్ కాబట్టి ఇవి ప్రిల్స్ పెట్టుకోవడానికి 3 ఇంచెస్ విడ్త్ తోటి 22 ఇంచెస్ లెంత్ పొడవు తీసుకున్నాను. కుచ్చులు పెట్టుకొని 11 ఇంచెస్ వరకు తీసుకొస్తానండి. 22, 20 మీ ఇష్టం, 24 కూడా పెట్టుకోవచ్చండి. ఇలా కుచ్చిళ్ళు పెట్టుకుంటూ చూడండి వీడియోలో అది 11 ఇంచెస్ వరకు తీసుకొస్తానండి. చూడండి, ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుందాము. వీడియోను చూస్తూనే చూడండి, స్టిచ్ చేసి చూపిస్తాను. ఈ స్లీవ్స్ ఈజీగా కట్ చేసుకోవచ్చండి మనం. తర్వాత స్టిచ్చింగ్ కూడా ఈజీనే. ప్రిల్స్ ఇలా మనం కుచ్చిళ్ళు పెట్టుకోవాలండి. చూడండి, దీన్ని 11 ఇంచెస్ లెంత్ వచ్చే వరకు పెట్టుకోవాలి. బిగినర్స్ అయితే కాస్త ఎక్కువ లెంత్ తీసుకొని కుచ్చిళ్ళు పెట్టుకుంటే ఎక్కువ వచ్చినా పర్లేదండి, కట్ చేసుకోవచ్చు. నేను మాత్రం కరెక్ట్ లెంత్ 11 ఇంచెస్ వచ్చేలాగా కుట్టుకుంటున్నాను. వీడియోలో గమనించండి. ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలి రెండు వైపులా. విడ్త్ నేను 3.5 తీసుకున్నానండి. మన ఆర్మ్ రౌండ్ను, చెయ్యి రౌండ్ను బట్టి మాత్రమే ఈ విడ్త్ తీసుకోవచ్చు. బక్కగా ఉన్న వాళ్ళకి కొంచెం 3 అలా తీసుకోవచ్చండి. హెవీ సైజు రౌండ్ ఆర్మ్ రౌండ్ ఉంటే వాళ్ళకి కొంచెం 4 ఇంచెస్ తీసుకోవచ్చు విడ్త్. చూడండి, వీడియోలో ఇలా కుచ్చులు పెట్టుకున్నానండి. రెండు వైపులా కుచ్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను రివర్స్లో వేస్తున్నానండి కుచ్చులు. మనం పఫ్ స్లీవ్స్ కోసం పెట్టుకుంటాం కదండి, ఒకవైపు వేసి మళ్ళీ రివర్స్లో వేస్తున్నాను. అప్పుడు మాత్రమే ఈ స్లీవ్స్ ఈ పెట్టిన కుచ్చిళ్ళు పైకి లేసినట్టు మనకు హ్యాండ్ చాలా బాగా కనబడుతుందండి. మనకి ఎప్పుడైనా ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చినప్పుడు వాటికి కొంచెం ట్రెండీగా చేయడానికి ఇలా శారీలో పీస్ని తీసుకొని ఒక 4 ఇంచెస్ విడ్త్ తోటి తీసుకొని 22 ఇంచెస్ నేను ఇలా లెంత్ తీసుకొని కుచ్చిళ్ళు పెట్టానండి. చూడండి, మన హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. మీరు ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చండి. నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్ లెంత్ 11 ఇంచెస్ వచ్చేలాగా ఈ ప్రిల్స్ పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు వీడియోలో గమనించండి ఎలా వేస్తున్నానో. హ్యాండ్ పైన ఈ కుచ్చిళ్ళు వేసుకున్న దానిని స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. చూడండి, హ్యాండ్ పైన వైపుకు పెట్టి కుచ్చిళ్ళని ఇలా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో గమనిస్తే అర్థమవుతుందండి మీకు. ఇలా కుట్టిన దాన్ని మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మనం లేస్ కానీ వేసుకోవచ్చు, బీడ్స్ అయినా కుట్టుకోవచ్చు. ఇంకా కాస్త ట్రెండీగా కనబడుతుందండి. చూడండి, ఇప్పుడు ఒక వైపు అయిపోయింది. మళ్ళీ హ్యాండ్ను ఇలా కుచ్చిళ్ళ పైనుంచి చూడండి, ఇది కుచ్చిళ్ళ పైనుంచి వేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఈ రెండు పీసులు ఉన్నాయి కదా, ఈ కుచ్చిళ్ళ పైనుండి పెట్టుకుంటున్నానండి. ఇది ఇంతకుముందు హ్యాండ్ పైనుంచి కుచ్చిళ్ళు వచ్చాయి, ఇప్పుడు అవి కింది వైపుకు ఉన్నాయి, హ్యాండ్ పైన వైపుకు ఉందండి. ఇక్కడ కాస్త గమనించుకుంటూ కుట్టుకోవాలండి. కింద కుచ్చిళ్ళు ఉన్నాయి కాబట్టి అటు బయటి వైపుకి మనకు కనబడకుండా కుచ్చిళ్ళ పైన పడేటట్టు ఇలా వేసుకోవాలి చూసుకుంటూ. వీడియోలో గమనించండి.
ఇలా వేసుకుంటూ వెళ్ళిన తర్వాత రెండు వైపులా పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలండి. మళ్ళీ వీడియోలో చూడండి, కాస్త నెమ్మదిగా కుట్టుకుంటే ఈ కుచ్చిళ్ళు మంచిగా వస్తాయండి. చూడండి, చిన్నగా ప్రిల్స్ పెట్టడం వల్ల ఇది కాస్త ట్రెండీగా ఈ స్లీవ్స్ రెడీ అవుతాయండి. మనకు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఉన్నప్పుడు అది కొంచెం ఎలిగెంట్గా కనబడుతుంది, స్టైలిష్గా బ్లౌజు రెడీ అవుతుందండి. చూడండి, మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ పైనుంచి వేసుకున్న ప్లేస్లో మనం బీడ్స్ కానీ లేస్ కానీ వేసుకోవచ్చండి. ఇంకాస్త మీకు ట్రెండీగా కనబడాలంటే రెండు వైపుల పైనుంచి అటువైపు ఇటువైపు ఒక స్టిచ్ వేసుకున్నానండి. చూడండి, ఇలా వేసిన వాటిని చూడండి, వీడియోలో గమనించండి. ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి. ప్లెయిన్ బ్లౌజెస్ కాబట్టి ఈ శారీలో క్లాత్ని మ్యాచ్ చేసి వేస్తే బార్డర్ బ్లౌజెస్ అయినా కూడా ఇప్పుడు రెండు వైపులా బార్డర్స్ వస్తున్నాయి కదండి, ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు హ్యాండ్ కింది వైపుకి మనము ఇలా మలిచి పంపకం చేసుకుంటాం కదండి, అక్కడ మలిచి కుట్టుకుంటాను. లేకపోతే పైపింగ్ కూడా వేసుకోవచ్చండి. నాకు వీడియో లెంతీ అవుతుందని నేను ఇలా చూపిస్తున్నాను, వీడియోలో గమనించండి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకొని రెండు హ్యాండ్స్కి ఇలా కుట్టుకోవాలండి. రెండు హ్యాండ్స్ని ఇలా కుట్టుకొని మనం బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ అటాచ్ చేసుకోవచ్చు. డ్రెస్లకి అయితే 20 ఇంచెస్ లెంత్ తోటి పెట్టుకొని మన స్లీవ్స్ హ్యాండ్స్ రెడీ చేసుకోవచ్చు అండి. సింపుల్ శారీస్కైనా ఈ బ్లౌజెస్ చాలా బాగుంటాయండి. చూడండి, వీడియోలో గమనించండి ఎంత బాగా వచ్చాయో. ఇలా రెండు రెడీ చేసుకొని మన బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడమే అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోలు మీకు ముందు చాలా వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలు చేయాలనే ఉత్సాహం నాలో ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై